ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ స్టూడియో. చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న బయట చేయమాకన్నా రూమ్లో చేస్తేనే మజా అవుతుందన్న. సో కొద్దిగా బయటికి వెళ్ళాం అనమాట. ఎట్టయితే మన రూమ్కి అయితే వచ్చేసాం, మన స్టూడియోకి అయితే వచ్చేసాం. ఈరోజు పుష్ప గురించి కొన్ని డెప్త్ డీటెయిల్స్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పిన, అదే లాస్ట్ వీడియో పుష్ప కలెక్షన్స్ గురించి ఒక వీడియో చేయను అని చెప్పి అందులో మెన్షన్ చేసిన. నేను కలెక్షన్ గురించి మాట్లాడినా కానీ పుష్ప గురించి మాట్లాడినని చెప్పి ఎక్కడల్లా మనం మాట్లాడుకోపోయినా కానీ సోషల్ మీడియాలో భయంకరంగా వినపడుతున్నటువంటి పేరు ఖచ్చితంగా పుష్ప సినిమానే. ఇప్పుడు వచ్చినటువంటి పుష్ప సినిమాని, ఇప్పుడు వచ్చినటువంటి పుష్ప రప్ప ఫైట్ని, ఇప్పుడు వచ్చినటువంటి పుష్ప సినిమా ఇంటర్వెల్ సీన్స్ అన్నింటినీ కూడా ప్రీవియస్ మూవీస్తో అయితే కంపారిజన్ చేస్తున్నారు అనమాట. మొన్నటిదాకా మనం చూసాం పుష్ప సినిమా వర్సెస్ కాటేరమ్మ ఫైట్ వార్ అయితే నడిచిందనమాట. ఎట్లేదన్నా కానీ కాటేరమ్మ ఫైట్కి చాలామంది ఓటేశారు. నేను వీడియో చేసినప్పుడు కూడా కాటేరమ్మ ఫైట్ అని చెప్పి చాలామంది కింద కామెంట్ చేయడం, కాటేరమ్మ ఫైట్ అని చెప్పి చాలామంది ఓటేయడం లాంటిది అయితే చేశారు. అది అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మగధీర 100 మెంబర్స్ ఫైట్ ఉంది కదా, అది నాకు తెలిసి టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ అని చెప్తా. ఎందుకంటే ఇప్పటిదాకా మనం అందరం కూడా హీరో వెళ్ళటం, సుమోలు లేపటం, హీరో వెళ్ళటం, నలుగురిని కొట్టడం, హీరో వెళ్ళటం, వాని కొట్టడం, వీని కొట్టడం, గల్లాలు పట్టుకోవడం, వార్నింగ్లు ఇచ్చుకోవడం, ఇవి మాత్రమే టీఎఫ్ఐ వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఇవి మట్టికే టాలీవుడ్, ఇవి మట్టికే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మన రాజమౌళి గారు మనకి ఇప్పుడు మనం దమ్ బిర్యానీ తోపు అనుకున్నాం ఒక సిచ్యువేషన్లో. అరే హైదరాబాద్లో దమ్ బిర్యానీ ఒక్కసారన్నా తినాలరా, అది టేస్ట్ చేయాలరా అని చెప్పి మనం అందరం అనుకునేవాళ్ళం ఒకప్పుడు అనమాట. ఇక దమ్ బిర్యానీ అందరికీ కూడా అలవాటు అయిపోయింది. ఆ తర్వాత హలీం తినాలి అనుకునేవాళ్ళు, హలీం తినాలి, హరీష్ తినాలి, అది మామూలుగా ఉండదని చెప్పి బాగా అనుకునేవాళ్ళు అనమాట. సో దమ్ బిర్యానీ కన్నా హలీం ఎంత ఫేమస్, హలీం తర్వాత బాగా ఫేమస్ అయింది మందీ బిర్యానీ. దీని గురించి నేను స్పెషల్గా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎక్కడెక్కడో అరబ్ కంట్రీలో పుట్టి ఇవాళ మన ఇండియాలో మన ఊరిలో కూడా అలాంటిది వస్తుందంటే దానికి కారణం ఏంది, అది అనమాట. సో అదేవిధంగా అప్పటిదాకా మనం అందరం కూడా గుడ్డు కారం తినేవాళ్ళం. టాలీవుడ్ వాళ్ళందరూ కూడా మాడికారం వేసుకొని తినేవాళ్ళం. మాడికారం వేసుకొని, ఎంత పప్పు వేసుకొని, ఎంత నెయ్యి వేసుకొని అబ్బా తింటే కడుపు నిండిపోతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకునే వాళ్ళం. ఆ టైంలో మన ఎస్ఎస్ రాజమౌళి గారు మనకైతే బిర్యానీ తినిపించడం జరిగింది. అదే మగధీర అని చెప్తాను నేను. అప్పటిదాకా అలా వెళ్తుంటుంది సినిమా. ఎప్పుడైతే అసలు మామూలు మూవీ కాదు మగధీర మూవీ, ఆ ఫైట్ సీన్ కూడా మామూలుగా ఉండదు. మొత్తం ఎదురుగా చూస్తున్నట్లయితే పాప ఇక్కడ కాలభైరవ ఒక్కడే ఉంటాడు, తన సైన్యం కూడా మ్యాక్సిమం అందరూ చచ్చిపోయారు. ఆ టైంలో ఎదురుగానే సైన్యం ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. అసలు చూస్తున్నాం కానీ వాళ్ళందరూ సైన్యం అంతా కూడా బాణాలు పెట్టుకొని, కత్తులు పెట్టుకొని రెడీగా ఉంటారు. ఇక ఏం చేస్తారు భైరవ, ఎవడైనా ఏం చేస్తాడు, లొంగిపోతాడు. ఒరే బాబు వెళ్ళిపోండ్రా, నన్ను వదిలేండ్రా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటాడు. వాళ్ళందరితో ఫైట్ చేస్తారని చెప్పి మనం అసలే అనుకోము. ఆ టైంలో చెప్తారు మన శ్రీహరి గారు, రేప్ భైరవ దాన్ని ఎక్కడ వదిలిపెట్టరా అంటే వాళ్ళకి రివర్స్ పని చేయటం, అక్కడ డేరింగ్ అయినా వాళ్ళందరినీ కొట్టేటటువంటి విధానమైన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది చూసి టాలీవుడ్ యువత అంతా అయినా టాలీవుడ్ వాళ్ళందరూ కూడా దిమ్మ తిరిగిందనమాట. 20 కోట్లతో తీసినటువంటి సినిమాకి 94 కోట్లు ఇచ్చారు అని అంటే ఇక అర్థం చేసుకోండి ఆ ఫైట్ ఎంత మెస్మరైజం చేసిందో. ఆ ఫైట్ చూసిన తర్వాత మన ఇండియాలో ఉన్నటువంటి బాలీవుడ్కే కనీసం టాలీవుడ్ని లెక్క కూడా చేయరు. వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి రాజమౌళి గారిని బతిమీలు ఆడుకున్నారంట, నువ్వు ఆ టాలీవుడ్ని వదిలేసి మా బాలీవుడ్కి వచ్చే, మా బాలీవుడ్లో హృతిక్ రోషన్ ఉన్నాడు, సల్మాన్ ఖాన్ ఉన్నాడు, షారుఖ్ ఖాన్ ఉన్నాడు, ఎవరైనా భయంకరమైనటువంటి హీరోలు ఉన్నారు, ఇదే మగధీర సినిమాని నువ్వు నీకు ఎంత కావాలంటే అంత ఎత్తావంటే నాకు వద్దులే చిన్న అని చెప్పి మళ్ళీ చిన్న సినిమాలు తీసుకోవడం మొదలు పెట్టాను అనమాట. అది రాజమౌళి గారు. సో ఇప్పుడు ఆ ఫైట్ గురించి ఎందుకు ఇంత డిస్కషన్ చేసిన అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ ఫైట్ అంత తోపు అనమాట. సో ఇప్పుడు వచ్చినటువంటి రప్ప ఫైట్ని కాటేరమ్మ ఫైట్తో పోల్చేశారు. ఆ తర్వాత 100 మెంబర్స్ ఫైట్తో కూడా పోలుస్తున్నారు. అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. మరి ఏ ఫైట్ బాగుంటుంది బ్రో, నీకు రప్ప ఫైట్ బాగుంటుందా, ఆ మగధీర ఫైట్ బాగుంటుందా అంటే వద్దు, దీని గురించి డిస్కషన్ వద్దు, ఇది ఎక్కడికో వెళ్ళిపోయేలా ఉంది. సో పుష్ప సినిమా సృష్టిస్తున్నటువంటి క్రేజ్ ఏంటి, మ్యాన్ ఏంటి అనేటటువంటిది క్లియర్ అండ్ క్లుప్తంగా మాట్లాడుకుందాం. నెట్ఫ్లిక్స్ ఇండియాలోనే నెంబర్ 1 ఓటీటీ ప్లాట్ఫామ్ అని అందరికీ తెలుసు అనమాట. దాని గురించి తెలియని వాళ్ళు అయితే లేరు. ప్రతి ఒక్కరు కూడా నెట్ఫ్లిక్స్లో ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ ఉండే ఉంటుంది. ఈ అమెజాన్ ఉన్నా, ఈ హాట్స్టార్ ఉన్నా, ఈ ఆహా ఉన్నా, ఏ అన్నా సరే నెట్ఫ్లిక్స్ తర్వాతే. నెట్ఫ్లిక్స్కి ఉన్నంత క్రేజ్, నెట్ఫ్లిక్స్కి ఉన్నటువంటి డౌన్లోడ్స్, నెట్ఫ్లిక్స్కి ఉన్నటువంటి వ్యూస్, వాచ్ టైమ్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఉంటుందో. అవసరమైతే వాళ్ళు 1000 కోట్లు పెట్టినా సరే సినిమాను కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు. వీళ్ళు చూసుకున్నట్లయితే 270 కోట్లు పెట్టి పుష్ప సినిమాను కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఏం చేయాలి, కొనుక్కున్న వాళ్ళు వేసుకోవాలి. ఆ తర్వాత గతం ఇప్పుడు చాలా సినిమాలు కొన్నారు. వాళ్ళు త్రిబుల్ మూవీని కొన్నారు, అంతకుముందు వచ్చినటువంటి బాహుబలిని కొన్నారులే కానీ తక్కువ రేటు కొన్నారు, కల్కి మూవీని కొన్నారు. ఈ విధంగా భయంకరమైనటువంటి సినిమాలన్నీ కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనుక్కున్నారు. కానీ ఏరు ఇవ్వనంత ఎలివేషన్ అయితే వాళ్ళే తీస్తున్నారు అనమాట. ఒకసారి నేను పెడుతున్నా చూడండి, దిస్ పేజ్ అండర్ అల్లు అర్జున్ అంట, అల్లు అర్జున్ ఫ్యాన్ పేజ్ అనేటటువంటిది చెప్తున్నారు. ది నెట్ఫ్లిక్స్ అండర్ పుష్ప అంట.
పుష్పగాడి రూల్ మీద ఈ నెట్ఫ్లిక్స్ నడుస్తుంది అనేటటువంటివి వాళ్ళేమి స్టేటస్ పెట్టట్లా, వాళ్ళేమి స్టోరీ పెట్టట్లా, డైరెక్ట్గా బయోలోనే చెప్పేస్తున్నారు అనమాట. ఇది ఎక్కడే మాత్రం మామ, నెట్ఫ్లిక్స్ అనేది మన దేశాందే కాదు, మనోడిదే కాదు, వాడు కూడా మన సినిమా గురించి తగ్గేదెలా అనేటటువంటి ఎలివేషన్ ఇస్తుంటే గూస్ బంప్స్ అయితే రాకుండా ఉండో అంచెలంచెలుగా ఎదిగిపోయింది పుష్పరాజు, దాంట్లో డౌటే లేదు. మీరు నమ్మరా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. జపాన్ వాళ్ళైనా రష్యా వాళ్ళైనా వాళ్ళందరూ కూడా దెమ్మ తిరుగుతుంది, ట్విట్టర్లో దీని గురించి చర్చ చేసుకుంటున్నారు. అసలు ఈ ఫైట్ ఏంది, ఎట్టుంది, ఇది ఇండియన్ సినిమా అంట వెరైటీగా ఉంది, ఒకసారి చూడండి అని చెప్పి వాళ్ళ ట్విట్టర్ పేజెస్లో సైతం మన దేశం వాళ్ళు కాదు వేరే దేశం వాళ్ళందరూ కూడా వాళ్ళ ట్విట్టర్ పేజీలో రప్ప ఫైట్స్ అయితే పోస్ట్ చేస్తున్నారు. వాళ్ళకైతే దెమ్మ తిరుగుతుందంట ఈ ఫైట్ చూసి. ఎక్కడ ఫైట్స్ రా మామ, ఎలాంటి ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం అని చెప్పి వాళ్ళైతే కంగు తింటున్నారు. ఇప్పటిదాకా పుష్ప సినిమా వేరే ఏ కంట్రీలో రిలీజ్ కాలేదు, వన్ అండ్ ఓన్లీ మన ఇండియాలోనే రిలీజ్ అయింది. ఇండియాలోనే ఏ విధమైనటువంటి కలెక్షన్ల ఊచకోత అయితే కొడిసింది. మరి జపాన్లో రిలీజ్ కావాలనుకుంటుంది, వేరే దేశంలో అయితే ఈ సినిమా రిలీజ్ కావడానికి రెడీగా ఉందన్నమాట. రిలీజ్ కాకతలికే వాళ్ళు కనీసం అనౌన్స్ చేయగలిగే, వాళ్ళు కనీసం ఆ సినిమాకి టైటిల్ పెట్టగలిగే, ఆ సినిమా అసలు మేము ఈ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తామరా అని చెప్పి చెప్పగలిగే భయంకరమైనటువంటి క్రేజ్ అయితే సంపాదించేసుకుంది. వాళ్ళైతే పుష్ప గురించి ఆ రప్ప ఫైట్ గురించి ఎలివేషన్లు ఇస్తుంటే ఇక్కడ కూడా నాకు భయంకరమైనటువంటి గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి. ఇది చాలా చిన్న పదం అనమాట, ఎందుకంటే మనోడు అక్కడికి వెళ్ళి రూల్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కుంభమేళా అనేటటువంటిది మీకు తెలుసు భయంకరమైనటువంటి ఇది అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే ఒకడు పుష్పగాడి గెటప్ వేసుకొని అక్కడికి వెళ్ళి పోలీసుల ముందే సినిమా డైలాగులు చెబుతుండు. దమ్ముంటే పట్టుకోర షికావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్, ఇదొకటైనా పుష్ప నామ్ సున్కే ఫ్లవర్ సంజాక ఇట్స్ ఎ బ్రాండ్, ఇట్స్ ఎ ఫైర్ అని చెప్పి హిందీలో డైలాగులు ఎత్తుంటే వాడు వేసేది పోలీసుల మీద, వాడు తిట్టేది పోలీసుల్ని, సినిమాలో ఉన్నటువంటి బన్వర్షన్ షికావత్ని తిడుతుండు. అయినప్పటికీ చుట్టూ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు, చుట్టూ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఎలివేషన్లు ఇస్తున్నారు, వావ్ అని చెప్పి క్లాస్ కొడుతున్నారు. ఇక్కడ మనోడు వేసినటువంటి వేషాన్ని అక్కడ కుంభమేళాలో ఒక నార్తోడు వేసుకొని వాళ్ళందరి ముందు ఛాలెంజ్ చేస్తుంటే, ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల ముందు ఇది చేస్తుంటే తట్టుకోలేకపోయినా ఇది కదరా కావాల్సింది క్రేజ్. అప్పుడెప్పుడో బుచ్చిబాబు అన్నాడు అనమాట, ఒక పుష్ప ఈక్వల్ టు 100 kgs అని. అదైతే ఇప్పుడు నిజమైందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. పుష్ప 1 ఎంత క్రేజ్ అయితే సంపాదించుకుంటుందో 2 కూడా అంతకు మించి క్రేజ్ సంపాదించుకుంటుంది అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇక తగ్గేదేలే అనమాట. ఏడ్చేవాడు ఏడుస్తూనే ఉన్నారు, ట్రోల్ చేసేవారు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ తన యొక్క క్రేజ్ను చూపించుకుంటూ అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇవన్నీ విషయాలు ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దీని గురించి అయితే డిస్కషన్ చేయాలి, ఎందుకంటే దీని గురించి మాట్లాడకపోతే చాలా మంది కింద నన్ను కామెంట్లో వేసుకుంటున్నారు అనమాట. అదే పూజా హెగ్డే ఇష్యూ. పూజా పాపం తను వేరే ఇండస్ట్రీ నుండి వచ్చిందనుకుంటా. ఆ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు తను సరిగ్గా డేకల, బాలీవుడ్ వాళ్ళు సరిగ్గా డేకల, కన్నడ వాళ్ళు సరిగ్గా డేకపోవడంతో డేకినటువంటి వన్ అండ్ ఓన్లీ వుడ్ టాలీవుడ్లో కూడా ఏ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు భయంకరంగా డేకారనమాట. అసలు తనంటే ఆయనకి ఎందుకు అంత క్రేజ్ నాకు తెలియదు. మన గుంటూరు కారంలో కూడా ఆమె ఫస్ట్ హీరోయిన్, కానీ కొన్ని గొడవల వల్ల ఆమెను తీసేసి ఈ శ్రీలీలను పెట్టారనేటటువంటిది మనమైతే క్లియర్ కట్గా విన్నాం. అదైతే మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు తన టాపిక్ ఎందుకంటే రీసెంట్గా దేవా అనేటటువంటి సినిమా తను బాలీవుడ్లో తీస్తుంది అనమాట. దానికి సంబంధించినటువంటి ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ ఏం చెప్పిందంటే అలా వైకుంఠపురం తమిళ్ సినిమా అయినా కానీ తెలుగులో బాగానే ఆడింది, హిందీలో కూడా బాగానే ఆడింది అనేటటువంటి స్టేట్మెంట్ అయితే తను ఇవ్వడం జరిగింది. ఇది విన్న తర్వాత ఒక్కొక్కడికి పిలికలుగా టచ్ అయిందంట. అసలు కడుపుకు అన్నం తింటున్నావా, కంపలెంపట పీ తింటున్నావా అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ డైరెక్టర్, త్రివిక్రమ్ ఎవడబ్బా తమిళోడా కాదు కదా, అల్లు అర్జున్ హీరో, అల్లు అర్జున్ ఎవడు తమిళోడా కాదు కదా, మన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తనెవడు తమిళోడా, కనీసం తమిళోళ్ళు ఒక్కళ్ళైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, లేరు అనమాట. ఏమో బ్రో మర్చిపోయిందిలే వదిలే ఆ సినిమా అయిపోయింది కదా అని చెప్పి అనొచ్చు. ఎందుకంటే అలా వైకుంఠపురం అనేటటువంటిది మామూలు సినిమా కాదు, భయంకరమైనటువంటి సినిమా. అది వరల్డ్ వైడ్గా విధ్వంసం అయితే సృష్టించింది. ఆల్రెడీ బాలీవుడ్లో సైతం రీమేక్ అయింది అనేటటువంటి విషయం మనకు తెలుసు. బొట్టబొమ్మ అనేటటువంటి దానికి స్టెప్ అయినటువంటి యాక్టర్ లేడు అనేటటువంటి విషయం కూడా మీకు తెలుసు. సో తన కెరియర్లోనే పూజా హెగ్డే కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదైనా ఉంది అని అంటే అది అలా వైకుంఠపురంలోనే. ఆ మొహానికి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి హిట్టులు రావు. కాబట్టి ఇది ఒక తెలుగు ప్రైడ్ సినిమా, అల్లు అర్జున్ సినిమా, త్రివిక్రమ్ సినిమా. ఎలాంటి సినిమాని పట్టుకొని నువ్వు తమిళ సినిమా అని ఏ విధంగా అంటావు అని చెప్పైతే ప్రతి ఒక్కరు తను ట్రోల్ చేయడం జరిగింది. ఇది వాస్తవం అనమాట. అసలు మొన్న ఈ మధ్యన వాడేవాడు అన్నాడు త్రిబుల్ ఆర్ మూవీ తమిళ మూవీ అనడంలో నాకు మండిపోయింది అనమాట. ఎందుకంటే త్రిబుల్ ఆర్ మూవీ అది ఇండియన్ మూవీ కాదు, ముందు టాలీవుడ్ మూవీ, ముందు తెలుగు మూవీ. బాహుబలి కూడా ముందు టాలీవుడ్ మూవీ, ముందు తెలుగు మూవీ, ఆ తర్వాత మీరు
మీరు ఏ వుడ్ తగిలించుకుంటారో అది సెకండరీ. ఎందుకంటే వాళ్ళు తీసినటువంటి ఇప్పుడు దంగల్ సినిమా ఉంది, మేము అంటాం అది ఇండియన్ సినిమా అని, అది ఒప్పుకోరు, అది మా బాలీవుడ్ సినిమా అంటారు. ఎందుకంటే అది రికార్డులు కొట్టింది కదా. మరి బాహుబలి, త్రిపుల్ మూవీ ఇండియన్ మూవీస్ అంట, దంగల్ మూవీ ఏమో హిందీ మూవీ అంట, ఈ ఇప్పుడు వచ్చినటువంటి రోబో మూవీ ఏమో తమిళ్ మూవీ అంట. ఎట్టుంటుంది వాళ్ళ లాజిక్. ఈ లాజిక్ ప్రకారమే పూజా హెగ్డే కూడా వెళ్ళింది. తన అయితే మండిపడుతున్నారు. ట్విట్టర్లో తన గురించి భయంకరమైనటువంటి ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి అనమాట. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. అలా మాట్లాడడం ముమ్మాటికి తప్పు. సొమ్ముదిని రొమ్ము మీద కుదరం అనేటటువంటిది. అంటే అలా వైకుంఠపురం వల్లే తనకి చాలా ఛాన్సులు వచ్చాయి, చాలా డబ్బులు వచ్చాయి, చాలా పేరు కూడా వచ్చింది. సైమా అవార్డు వచ్చింది కూడా అలా వైకుంఠపురం వల్లే. దాన్ని ఏదో తీసేసినట్టుగా, ఏదో మర్చిపోయినట్టుగా మాట్లాడడం అయితే బాధగా కలిగించింది ఫ్రెండ్స్. ఇది ఫైనల్ అనమాట. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. ఉంటాం మరి. బై. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. ఇవన్నీ మాత్రం జై హింద్.